రాజ్యసభకు డిప్యూటీ చైర్మన్ నియామకం. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్గా హరివంశ్ నారాయణ్ సింగ్ మూడవసారి ఏకగ్రీవంగా ఎన్నికై చరిత్ర సృష్టించారు. ఈ ఎన్నిక ఏప్రిల్ 17, 2026న జరిగింది. ఇక రాజ్యసభ చరిత్రలో డిప్యూటీ చైర్మన్ పదవిని చేపట్టిన మొట్టమొదటి నామినేటెడ్ సభ్యుడిగా హరివంశ్ నారాయణ్ సింగ్ రికార్డు సాధించాడు. ఇక జర్నలిజం విభాగంలో ఆయన చేసిన సేవలకు గాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏప్రిల్ 10, 2026న రాజ్యసభకు నామినేట్ చేశారు. ఇక 2004 సంవత్సరంలో నజ్మా హెప్తుల్లా తర్వాత మూడవసారి డిప్యూటీ చైర్మన్గా ఎన్నికైన తొలి వ్యక్తిగా హరివంశ్ నారాయణ్ సింగ్ నిలిచారు. ఇక ప్రతిపక్షాల నుంచి అభ్యర్థిని నిలబెట్టకపోవడంతో హరివంశ్ నారాయణ్ సింగ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సభానాయకుడు జేపీ నడ్డా ఆయన పేరును ప్రతిపాదించగా మిగతా సభ్యులు అందరూ మద్దతు తెలిపారు. దీంతో రాజ్యసభకు డిప్యూటీ చైర్మన్గా ఎన్నికయ్యారు. ఇక హరివంశ్ నారాయణ్ సింగ్ గురించి చూస్తే ఇతను ప్రముఖ పాత్రికేయుడు మరియు రచయిత. ఇతను గతంలో బీహార్ రాష్ట్రం నుంచి యునైటెడ్ జనతా దళ్ తరపున రాజ్యసభకు ఎంపీగా పనిచేశారు. అలాగే 2018 ఆగస్టులో డిప్యూటీ చైర్మన్గా ఎన్నికైన ఆయన 2020 సంవత్సరంలో రెండవసారి రాజ్యసభకు డిప్యూటీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టారు. ఇక ఏప్రిల్ 2026లో ఆయన రెండవ పదవీ కాలం ముగిసిన వెంటనే రాష్ట్రపతి నామినేటెడ్ కోటాలో రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఇక డిప్యూటీ చైర్మన్ పదవీ కాలం వారి రాజ్యసభ సభ్యత్వంతో పాటు ముగుస్తుంది. అలా కాకుండా ఈ 3 సందర్భాలలో ఆయన ఈ పదవి ఖాళీ చేయవలసి ఉంటుంది. అందులో మొదటిది, ఒకవేళ రాజ్యసభ సభ్యత్వం కోల్పోతే ఇతను డిప్యూటీ చైర్మన్ పదవిని కోల్పోతాడు. అలాగే రెండవది, చైర్మన్కు లేఖ రాసి రాజీనామా చేసినప్పుడు డిప్యూటీ చైర్మన్ పదవి కోల్పోతాడు. ఇక మూడవది, రాజ్యసభలోని సభ్యులందరిలో మెజారిటీ సభ్యులు ఆమోదించిన తీర్మానం ద్వారా ఇతనిని తొలగిస్తే డిప్యూటీ చైర్మన్ పదవిని కోల్పోతాడు. ఫెమినా మిస్ ఇండియా 2026 61వ ఫెమినా మిస్ ఇండియా పోటీలలో యువ మోడల్ మరియు వ్యాపారవేత్త సాధ్వి సతీష్ మిస్ ఇండియా వరల్డ్ 2026 కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. ఈమె గోవా రాష్ట్రానికి చెందినది. ఇక ఈ పోటీల యొక్క ఫైనల్స్ ఏప్రిల్ 18, 2026న ఒడిషా రాష్ట్రంలోని భువనేశ్వర్లో గల కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ యూనివర్సిటీలో జరిగాయి. ఇక ఇండియా మొత్తం 30 మంది రాష్ట్రాల విజేతలు ఈ పోటీలలో పాల్గొనగా గోవాకు చెందిన సాధ్వి సతీష్ విజేతగా నిలిచారు. ఇక 2025 సంవత్సరం ఫెమినా మిస్ ఇండియా విజేతగా నిలిచిన నికితా పోర్వాల్ సాధ్వి సతీష్కు కిరీటాన్ని అందజేశారు. ఇక ఈ పోటీలలో మహారాష్ట్రకు చెందిన రాజ్ నందిని పవార్, అలాగే జమ్మూ కాశ్మీర్కు చెందిన శ్రీ అద్వైత రన్నరప్లుగా నిలిచారు. ఇక మిస్ ఇండియా వరల్డ్ 2026గా ఎంపికైన సాధ్వి సతీష్ 75వ మిస్ వరల్డ్ 2027 పోటీలలో భారతదేశం తరపున అధికారికంగా ప్రాతినిధ్యం వహించనుంది. భారత్ మ్యారిటైమ్ ఇన్సూరెన్స్ పూల్కు కేంద్రం ఆమోదం. భారతీయ నౌకలకు నిరంతరాయ బీమాను అందించేందుకు భారత్ మ్యారిటైమ్ ఇన్సూరెన్స్ పూల్కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఏప్రిల్ 18, 2026న ఈ విషయాన్ని కేంద్రం అధికారికంగా ప్రకటించింది. ఇక ఈ ఇన్సూరెన్స్ పూల్కు కేంద్ర ప్రభుత్వం ఏకంగా 12,980 కోట్ల సావరిన్ గ్యారంటీను ప్రకటించింది. ఇక ఇండియా జెండా కలిగిన లేదా ఇండియా నియంత్రణలో ఉన్న నౌకలు, అలాగే ఇండియాకు వచ్చే నౌకలకు ఈ బీమాను అందించనున్నారు. ఇక విదేశీ ఇన్సూరెన్స్ కంపెనీల మీద ఆధారపడకుండా
దేశీయంగా ఒక ఇన్సూరెన్స్ వ్యవస్థను సృష్టించాలనే ఉద్దేశంతో భారత్ మ్యారిటైమ్ ఇన్సూరెన్స్ పూల్‌ను ఏర్పాటు చేశారు. ఈ పూల్ ప్రధానంగా 4 రకాల సముద్రపు ప్రమాదాలకు బీమా అందిస్తుంది. అందులో మొదటిది హల్ మరియు మెషినరీ, అంటే నౌకకు మరియు దానిలోని యంత్రాలకు జరిగే ఫిజికల్ డ్యామేజ్‌కు బీమా అందిస్తుంది. రెండవది కార్గో, నౌకలో రవాణా అవుతున్న సరుకుకు జరిగే నష్టానికి బీమా అందిస్తుంది. ఇక మూడవది వార్ రిస్క్, ఉగ్రవాద దాడులు, సముద్రపు దొంగలు మరియు యుద్ధ ప్రాతిపదికన జరిగే దాడులకు బీమా అందిస్తారు. ఇక నాలుగవది ప్రొటెక్షన్ అండ్ ఇండెమ్నిటీ, అంటే నౌకా సిబ్బందికి గాయాలైన లేదా సముద్రంలో చమురు లీక్ అయ్యి పర్యావరణ నష్టాలు జరిగినప్పుడు ఈ కవరేజ్ కింద బీమాను అందిస్తారు. ఇక భారత్ మ్యారిటైమ్ ఇన్సూరెన్స్ పూల్‌ను ఏర్పాటు చేయడానికి గల కారణం చూస్తే, ఇప్పటి వరకు భారతీయ నౌకల యొక్క ఇన్సూరెన్స్ అంతా విదేశీ కంపెనీల చేతుల్లో ఉండేది. అయితే ప్రపంచ యుద్ధ వాతావరణ కారణంగా విదేశీ ఇన్సూరెన్స్ కంపెనీలు తమ ప్రీమియంలను భారీగా పెంచాయి. అలాగే కొన్ని బీమా అందించడానికి నిరాకరిస్తున్నాయి. దీనివల్ల భారతీయ ఎగుమతిదారులకు మరియు నౌకాయాన సంస్థల నిర్వహణకు ఖర్చు పెరిగిపోతుంది. దీనిని అరికట్టడానికి కేంద్రం భారత్ మ్యారిటైమ్ ఇన్సూరెన్స్ పూల్‌ను తీసుకువచ్చింది. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన 3 ఏప్రిల్ 2026 ప్రధానమంత్రి మోడీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధిలో కీలకమైన ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన 3కు సంబంధించి ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు. ఈ పథకం గడువును పొడిగించడంతో పాటుగా భారీ నిధులను కూడా పెంచుతూ కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మైదాన మరియు కొండ ప్రాంతాల్లో అసంపూర్తిగా ఉన్న రోడ్లు, వంతెనల నిర్మాణాన్ని పూర్తి చేయడానికి గడువును మార్చి 2025 నుంచి మార్చి 2028 వరకు ప్రభుత్వం పొడిగించింది. ఇక కొండ ప్రాంతాల్లోని వంతెనల నిర్మాణానికి మాత్రం మార్చి 2029 వరకు ఈ గడువును పొడిగించారు. ఇక ఈ ప్రాజెక్టుకు 80,250 కోట్ల బడ్జెట్‌ను తాజాగా 83,977 కోట్లకు పెంచారు. అంటే దాదాపు 3,727 కోట్లను అదనంగా నిధులు కేటాయించారు. ఇక మార్చ్ 31, 2025 లోపు మంజూరై ఇంకా టెండర్ మరియు కాంట్రాక్ట్ ఖరారు కాని పనులను ఇప్పుడు ప్రారంభించేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక ఈ పథకం కింద 961 కోట్ల అంచనా వ్యయంతో 161 పొడవైన వంతెనల నిర్మాణానికి కూడా అనుమతి లభించింది. ఇక మొదటి దశలో గ్రామీణ ప్రాంతాలలో మట్టి రోడ్లు మరియు సింగిల్ రోడ్లు వేశారు. 2019 సంవత్సరంలో ప్రారంభించిన ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన 3 కొత్త రోడ్లు వేయడం కంటే ఉన్న వాటిని ఉన్నతీకరించడంపై దృష్టి పెట్టింది. ఇక రైతులు తమ పంటలను సులభంగా తక్కువ ఖర్చుతో మార్కెట్‌కు తీసుకెళ్లేలా చేయడం దీని యొక్క ప్రధాన లక్ష్యం. అలాగే గ్రామీణ విద్యార్థులకు, బాలికలకు ఉన్నత విద్యను సులభంగా అందుబాటులోకి తీసుకురావడం, అలాగే ప్రజలకు సకాలంలో వైద్య సేవలు అందేలా చేయడం దీని యొక్క లక్ష్యం. ఇక వంతెనల నిర్మాణం వల్ల స్థానిక ప్రజలకు ఉపాధి లభిస్తుంది. వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనకు ఈ పథకం పునాది లాంటిదని చెప్పవచ్చు. ఇక ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన పథకాన్ని తొలిసారిగా 2000 సంవత్సరంలో అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి హయాంలో ప్రారంభించారు. ఇక 2019 సంవత్సరంలో ప్రారంభమైన ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన 3 125,000 కిలోమీటర్ల పొడవున రోడ్లను ఉన్నతీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అలాగే అసలు రోడ్లు లేని 25,000 మారుమూల గ్రామాలకు కొత్త రోడ్లు వేసేందుకు సెప్టెంబర్ 2024లో
70,125 కోట్లతో ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన 4ని కూడా ప్రభుత్వం ప్రకటించింది. భారతదేశపు మొట్టమొదటి జల తటస్థ రైల్వే డిపో ప్రారంభం. గుజరాత్లోని అహ్మదాబాద్లో ఉన్న కంకారియా కోచింగ్ డిపో ఏప్రిల్ 2026న భారతదేశపు మొట్టమొదటి జల తటస్థ రైల్వే డిపోగా చరిత్ర సృష్టించింది. జల తటస్థ రైల్వే డిపో అంటే ఒక సంస్థ ఎంత నీటిని వాడుకుంటుందో అంతే నీటిని తిరిగి రీసైక్లింగ్ ద్వారా వాడుకలోకి తేవడం లేదా వృధాని అరికట్టడం అని అర్థం. ఇక కంకారియా డిపోలో ప్రతిరోజు రైలు బోగీల క్లీనింగ్ మరియు ఇతర మెయింటెనెన్స్ పనుల కోసం వాడిన మురుగునీటిని వృధాగా బయటకు వదిలేయకుండా శుద్ధి చేసి తిరిగి వాడుకుంటున్నారు. దాని ద్వారా బయట నుంచి వచ్చే ఫ్రెష్ వాటర్పై ఆధారపడటాన్ని సున్నాకి తగ్గించారు. ఇక ఫైటో రెమిడియేషన్ అనే పద్ధతిని ఉపయోగించి మురుగునీటిలోని రసాయనాలు, కాలుష్య కారకాలు, మలినాలు పీల్చుకొని నీటిని సహజంగా శుద్ధి చేసే మొక్కలను ఉపయోగిస్తారు. ఇక దీని ద్వారా భూగర్భ జలాల పరిరక్షణ, ఆర్థిక ఆదా, పర్యావరణ రక్షణ లాంటి ప్రయోజనాలు చేకూరుతాయి. 2026 సంవత్సరానికి భారతదేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధిని అంచనా వేసిన ఐక్యరాజ్య సమితి ఏప్రిల్ 2026న ఐక్యరాజ్య సమితికి చెందిన ఎకనామిక్ అండ్ సోషల్ కమిషన్ ఫర్ ఆసియా అండ్ ది పసిఫిక్, ఎకనామిక్ అండ్ సోషల్ సర్వే ఆఫ్ ఆసియా అండ్ ది పసిఫిక్ 2026 పేరుతో ఆర్థిక నివేదికను విడుదల చేసింది. ఇక ఈ నివేదిక ప్రకారం భారత ఆర్థిక వ్యవస్థ 2026 సంవత్సరంలో 6.4% మేర వృద్ధిని సాధిస్తుందని అంచనా వేసింది. ఇక భారత జీడిపి 2026 సంవత్సరంలో 6.4% ఉంటుందని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది. అలాగే 2027 సంవత్సరంలో 6.6% వృద్ధి ఉంటుందని అంచనా వేసింది. అలాగే గత సంవత్సరం అనగా 2025 సంవత్సరంలో భారతదేశ జీడిపి వృద్ధి 7.4% ఉంటుందని అంచనా వేసింది. ఇక దేశంలో ధరల పెరుగుదల అదుపులోనే ఉంటుందని ఈ నివేదిక పేర్కొన్నది. ఇక 2026 సంవత్సరంలో 4.4% ద్రవ్యోల్బణం ఉంటుందని, అలాగే 2027 సంవత్సరంలో 4.3% ద్రవ్యోల్బణం ఉంటుందని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది. ఇక భారతదేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధికి సేవా రంగం ప్రధాన కారణమవుతుందని ఈ నివేదిక తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో కొనుగోలు శక్తి పెరగటం, ప్రజల వినియోగం మెరుగుపడటం అనేది దేశీయ డిమాండ్ను బలంగా ఉంచుతుందని ఈ నివేదిక తెలిపింది. అలాగే ఈ నివేదిక ప్రకారం భారతదేశ వృద్ధికి కొన్ని సవాళ్లు ఎదురవుతున్నాయి. అందులో మొదటిది అమెరికా టారిఫ్లు. 2025 ఆగస్టులో అమెరికా ప్రభుత్వం భారత్ నుంచి వచ్చే దిగుమతులపై 50% భారీ టారిఫ్లను విధించింది. దీనివల్ల అమెరికాకు భారత ఎగుమతులు ఏకంగా 25% పడిపోయాయి. ఇక రెండవది రెమిటెన్స్లపై పన్ను. అంటే విదేశాల్లో స్థిరపడిన భారతీయులు తమ స్వదేశానికి పంపే డబ్బును రెమిటెన్స్లు అంటారు. ఇక ప్రపంచంలోనే అత్యధికంగా రెమిటెన్స్లు స్వీకరిస్తున్న దేశంగా ఇండియా నిలిచింది. 2024 సంవత్సరంలో ఇండియా $137 బిలియన్ రెమిటెన్స్లను స్వీకరించింది. ఇక 2026 జనవరి నుంచి అమెరికా ఈ బదిలీలపై 1% పన్ను విధించడం ప్రారంభించింది. ఇక ఈ నివేదిక ప్రకారం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 2% తగ్గాయి. కొత్త ప్రాజెక్టులు పెట్టే గ్రీన్ఫీల్డ్ పెట్టుబడులను ఆకర్షించడంలో ఇండియా అగ్రస్థానంలో కొనసాగుతుంది. 2025 తొలి 3 త్రైమాసికాల్లోనే సుమారు $50 బిలియన్ పెట్టుబడుల ప్రకటన ఇండియాకు వచ్చాయి.
అభయ్ చాట్‌బాట్‌ను ప్రారంభించిన సిబిఐ ఆన్‌లైన్ మోసాలు, ముఖ్యంగా డిజిటల్ అరెస్ట్ స్కామ్‌ల నుంచి సామాన్య ప్రజలను రక్షించడానికి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అభయ్ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్‌బాట్‌ను తీసుకువచ్చింది. దీనిని ఏప్రిల్ 20, 2026న అధికారికంగా ప్రారంభించారు. పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల సామాన్యులలో నెలకొన్న భయాన్ని పోగొట్టడానికి ఇది ఒక డిజిటల్ రక్షణ కవచంలా నిలవనుంది. ఇక సైబర్ నేరగాళ్లు అధికారుల పేరుతో పంపే నకిలీ నోటీసులు నిజమైనదో కాదో అనేది ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్‌బాట్ పసిగట్టి ప్రజలకు సైబర్ మోసాలపై అవగాహన కల్పించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఇక ఢిల్లీలో జరిగిన 22వ డీపీ కోహ్లీ మెమోరియల్ లెక్చర్ కార్యక్రమంలో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఈ అభయ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్‌బాట్‌ను ఆవిష్కరించారు. ఇక ఇది ఎలా పనిచేస్తుందంటే, ఎవరికైనా సిబిఐ పేరుతో ఏదైనా నోటీసు వచ్చినప్పుడు అందులో ఉన్న నోటీస్ నెంబర్ లేదా ఇతర వివరాలను ఈ అభయ్ చాట్‌బాట్‌లో ఎంటర్ చేయవచ్చు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ వెంటనే డేటాను సరిపోల్చి చూసి ఇది నిజమా లేదా ఫేకా అనే విషయాన్ని సెకన్ల వ్యవధిలో చెప్పేస్తుంది. దీని ద్వారా మోసగాళ్లు పంపిన నకిలీ డాక్యుమెంట్లను చూసి భయపడాల్సిన పని తప్పుతుంది. ఇక దీనివల్ల కలిగే ప్రయోజనాలు చూస్తే, నేరగాళ్ల మాటలకు, బెదిరింపులకు భయపడి తమ కష్టార్జితాన్ని కోల్పోకుండా ఈ చాట్‌బాట్ కాపాడుతుంది. ఇక పోలీస్ పేరుతో వచ్చే ఫోన్ కాల్స్‌కు భయపడకుండా పారదర్శకంగా విషయ నిర్ధారణ చేసుకునే అవకాశం దక్కుతుంది. ఇక సుప్రీంకోర్టు పరిశీలన ప్రకారం సైబర్ నేరగాళ్లు ఇప్పటివరకు 54,000 కోట్లను దోచుకున్నారు. దీనిని అరికట్టడానికి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అభయ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్‌బాట్‌ను తీసుకువచ్చింది. విశ్వసూత్ర ఇనిషియేటివ్ ప్రారంభం. చేనేత వస్త్రాలకు ఆధునిక హంగులు అద్ది వాటికి ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకురావాలనే లక్ష్యంతో కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ ఇటీవల విశ్వసూత్ర వీవ్స్ ఆఫ్ ఇండియా ఫర్ ది వరల్డ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. భువనేశ్వర్లో జరిగిన 61వ ఫెమినా మిస్ ఇండియా వేదికపై ఈ కార్యక్రమాన్ని ఆవిష్కరించారు. ఈ ప్రాజెక్టును కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఆఫీస్ ఆఫ్ ది డెవలప్మెంట్ కమిషనర్ అండ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. ఇక చేనేత వస్త్రాలకు భారతదేశంలోనే కాకుండా గ్లోబల్ ఫ్యాషన్ మార్కెట్లో కూడా సముచిత స్థానం కల్పించడం ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం. ఇక భారతదేశంలోని వివిధ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహించేలా 30 రకాల విభిన్నమైన చేనేత వస్త్రాలను ఎంపిక చేశారు. ఆ 30 చేనేత వస్త్రాలకు ప్రపంచంలోని 30 వేరువేరు దేశాలకు చెందిన సంస్కృతులు, డిజైన్లు మరియు సిల్హౌట్ల రూపకల్పనను జోడించారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా క్రాస్ కల్చరల్ డిజైన్లు ఏర్పాటు చేశారు. అంటే భారతీయ వస్త్రాలను ఇతర దేశాల డిజైన్లతో ముడిపెట్టడం అని అర్థం. ఉదాహరణకి ఒడిషా ఇక్కత్కు గ్రీన్ దేశపు ఆకృతులతో కలయిక చేశారు. కంచిపట్టుకు నార్వేజియన్ డిజైన్ లైన్స్తో అల్లికలు చేశారు. ఇక ముగా సిల్క్కు ఈజిప్షియన్ సాంస్కృతిక అంశాలతో డిజైన్ చేశారు. అలాగే పటోలాకు స్పానిష్ దేశపు సంస్కృతి స్ఫూర్తితో రూపకల్పన చేశారు. ఇక బనారసీకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వస్త్రధారణ శైలితో కలయిక చేశారు. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతిపాదించిన 5F ఫ్రేమ్వర్క్కు ఇది అద్దం పడుతుంది. 5F అంటే ఫార్మ్ టు, ఫైబర్ టు, ఫ్యాక్టరీ టు, ఫ్యాషన్ టు, ఫారిన్ టు అని అర్థం. ఇక ఈ కార్యక్రమం ద్వారా స్థానిక చేనేత కళాకారుల ప్రతిభకు
అంతర్జాతీయ స్థాయిలో సరైన గుర్తింపును, అలాగే సుస్థిరమైన మార్కెట్ అవకాశాలను సృష్టించడం దీని యొక్క ప్రధాన లక్ష్యం. ఇక ఇది భారతీయ చేనేత రంగం లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తుంది. ఈ విశ్వసూత్ర ద్వారా వస్త్రాల ఎగుమతులు పెరిగి నేత కార్మికులకు ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయి. ఇక ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.